హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ థాట్స్ ఇన్ ద క్రేజీ కిచెన్స్. ఈ మధ్యకాలంలో ఇడ్లీ దోశల పిండిలు కూడా స్టోర్స్ నుంచి తెచ్చుకొని వాడుకుంటున్నారు. బయటవి ఎంత టేస్టీగా ఉంటాయో, ఎంత హైజీన్గా ఉంటాయో తెలీదు. సో మనం ఈరోజు ఇంట్లోనే దోశపిండి ఎలా రెడీ చేసుకోవాలో, క్రిస్పీ దోశలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం చొప్పున, 2 గ్లాసులు మినపప్పుకి 4 గ్లాసులు బియ్యం వేసుకొని, అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మెంతులు వేసుకొని వీటిని 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన బియ్యము మినపప్పుని 3-4 సార్లు బాగా వడకట్టుకొని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి. అయితే వీటిని మిక్సీ వేసే ముందుగా ఇందులో కొంచెము వండిన అన్నాన్ని కూడా ఒక ముద్ద వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పిండి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా దోశ బ్యాటర్ రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన బ్యాటర్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన బియ్యము మినప్పప్పుని కూడా ఇదే విధంగా మిక్సీ వేసుకోవాలి. ఈ పిండిని పెద్ద బౌల్లోకి ఎందుకు తీసుకుంటాము అంటే దోశపిండి పులిసినప్పుడు వేసిన దానికి డబల్ అవుతుంది. సో పెద్ద గిన్నెలో తీసుకోవడం వల్ల పిండి అనేది బయటపడకుండా ఉంటుంది. ఇలా రెడీ చేసిన దోశ బ్యాటర్ని కదిలించకుండా 10 నుంచి 12 గంటల పాటు అలాగే ఉంచాలి. సమ్మర్లో అయితే అలాగే ఉంచడం వల్ల పులుస్తుంది. అదే వింటర్లో అయితే చల్లగా ఉండడం వల్ల పిండి పులియదు. సో దీని మీద ఒక మందపాటి క్లాత్ కానీ లేదా దీన్ని కబోర్డ్లో ఉంచడం కానీ చేయాలి. అలాగా చేయడం వల్ల పిండి అనేది చక్కగా పులుస్తుంది. దోశలు చాలా బాగా వస్తాయి. ఇలా ఎంతో ఈజీగా దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని సరిపడంత పిండిని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్, సరిపడే కన్సిస్టెన్సీ అయ్యే వరకు వాటర్ని వేసుకొని దోశలు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రుచికి సరిపడా సాల్ట్, 1/2 గ్లాసు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా దోశ పిండితో మనకు కావాల్సిన షేప్లో కావాల్సిన దోశల్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న దోశలు హోటల్లో తినే వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసేశారు కదా, ఎంతో ఈజీగా దోశ బ్యాటర్ని ఎలా రెడీ చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. Thank you for watching.